ఇంకోసారి నోరు వచ్చి మాట్లాడను, నా రోడ్డు మీద ఏలేసుకుంటాను అన్నప్పుడు పశ్చాత్తపడతాడు యోబు. అప్పుడు యోబుని పశ్చాత్తపడంగానే మరి దయ చూపించాలండి. దేవుడు ఇంకా ఎందుకు నీ పట్ల దయ చూపిస్తుందంటే నీలో ఇంకో మార్పు రావాలి, ఇంకా నువ్వు ప్రత్యక్షత కలిగి ఉండాలి, నువ్వు పరివర్తన కలిగి ఉండాలి. దేవుడు మనము దేవుని ఏర్పరచుకోలే, దేవుడే మనం ఏర్పరచుకున్నాడట. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం ఫలించిన ఫలం నిలిచి ఉండాలి. నువ్వు ఫలించిన ఫలము నిలిచి ఉండాలని చెప్తారు. ఇక నువ్వు ఫలించిన ఫలము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆత్మ సగ్గు చెప్తారు మాట చెప్పగల వాడు విననిగాక. అందుకే నీ మనసు నీ హృదయాన్ని ప్రగుంచుకో. మనం దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, నువ్వు దేవుని కొరకు ఫలించాలి. ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు. ఎవరు ఏదన్నా నువ్వు కురిగిపోవద్దు, బాధపడద్దు. ఆ విశ్వాసం గట్టిగా పట్టుకోండి. ఇదో చెప్తాడు, ఈ వాము ఘనమైనది, ఈ వాము ఘనమైనది. మనం ఫలించాలి, ప్రేమ సంతోషం అన్నీ కలిగి ఉండాలి. ఆత్మ సంగతి చెప్తాను.